అందరికీ నమస్తే. 'నువ్వు లేక నేను లేని' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే కృష్ణ రాధని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు. తను రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. కానీ ఇంట్లో ఎవరు వాళ్ళని ఆహ్వానించరు. ఆహ్వానించకపోగా ప్రియ "నా బావని లాక్కున్నావు నా దగ్గర నుంచి" అని చెప్పి చెయ్యి వదులు ఫస్ట్ అని చెప్పి తన చెయ్యి విడగొట్టి రాధని తోసేస్తుంది. కానీ విక్రమ్ ఏమీ చెప్పడు. కామ్‌గా చూస్తూ ఉంటాడు. రాధని పైకి లేపుతాడు. తర్వాత అంతలో ప్రియ వాళ్ళ మదర్ వచ్చి, "మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని భార్యాభర్తలు మీది వివాహమంతం మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే మీరు ఇంట్లోకొస్తారు. కానీ ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు" అని చెప్పి చెప్పేస్తారు. కానీ విక్రమ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వాళ్ళెవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళ అమ్మమ్మ కూడా. అందరి వైపు చూస్తారు. ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే రాధ ఎక్కడుంటుందో కృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు అని చెప్పి కృష్ణ రాధని తీసుకొని వెళ్ళిపోబోతాడు. అంతలో ప్రియా మదరు వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది. తనేం ప్లాన్ చేస్తున్నాడో మనకు తెలీదు అని చెప్పి వద్దు అవసరం లేదు. ఇక్కడే ఉండండి. ఫ్యామిలీ పరువు పోతుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఆహ్వానిస్తారు. కానీ ఎవరు హారతివ్వరు. అంతలో విక్రమ్ వెళ్ళి తనే హారతి పళ్ళెం తీసుకొచ్చి రాధని ఇంట్లోకి ఆహ్వానించుకుంటాడు హారతిచ్చి. తరువాత ఇద్దరు తన రూమ్‌లోకెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు. అది చూసి రాధ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈయన కావాలనే చేస్తున్నాడా ఇదంతా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియా మదరేమో వాళ్ళు బయటకి వెళ్ళిపోతే పిల్లలతో వస్తారు. అప్పుడు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంత ఛాన్స్ మనం ఇయ్యాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని ఇక్కడితోటి విడగొడదాం మనము అని చెప్పి ప్లాన్ చేస్తారనమాట. తరువాత రామలింగాన్ని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి రౌండప్ చేస్తారు. అసలేం జరిగింది? ఇదంతా నీకు తెలుసు కదా! అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రామలింగం నిజం చెప్తాడా? కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇది అని చెప్పి ఒప్పుకుంటాడా? లేదా? అనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.